పండగ కదా, పండగకి ఇట్లనే ఉంటుంది. అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా అప్పాలు నేర్పిస్తాను నేను, ఒక ట్రైనింగ్ ఇస్తాను అనేది? ఎప్పుడు ఎందుకు అనుకుంటాం ఇట్లా, ఎప్పుడు అనుకోలేదు. నీ చేతిలో ఏం మ్యాజిక్ ఉంది మరి, ఇంత టేస్టీగా చేస్తున్నావు అప్పాలు? బాగుంటుందా? ఏమున్నదో మరి. అంతేనా? చేతిలో ఏం మ్యాజిక్ లేదు కదా? ఏం లేదు. సో ఇంకేమేమి చేస్తుంటారు పిండి వంటలు? ఒక 50 రకాలు ఉంటాయి. సకినాలే 5 రకాలు చేస్తాం. 100 మంది చేసినా మళ్ళీ మీ స్పెషాలిటీ మీకే ఫుడ్లా ఉన్నది, మాది మాకే నడుస్తుంది. వృద్ధాప్యం అంటే కేవలం ఒక కాలక్షేపానికో లేదంటే కొంతమంది కుటుంబానికి భారంగానో భావిస్తుంటారు. కానీ ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి ఒక లెజెండ్ అని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఒక కుటుంబ స్థితిగతులు మొత్తం మార్చేసింది. ఇంకా చెప్పాలి అంటే పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తినే హైదరాబాదీయులకు అందరికీ కూడా పిండి వంటలు అంటే ఏందో రుచి చూపించింది. అది 1, 2 కాదు, 40 రకాల పిండి వంటలు. అందుకనే పండగ అంటే సావిత్రమ్మని అందరికీ గుర్తుకొస్తుంది. సో ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, చాలా బిజీగా ఉన్నారు. అయినా కూడా కాసేపు మాట్లాడదామని వచ్చేసా. ఎందుకంటే పండగ, పిండి వంటలు, ఆ సందడంతా కూడా స్టాల్లో కనిపిస్తుంది. సో ఇన్ జనరల్ గా ఇక్కడ ఉండే వాళ్ళకి ఏంటంటే పిండి వంటలు చేసుకొని తినాలి అంటే టైం ఉండదు. ఎక్కడో వాళ్ళ కుటుంబ సభ్యులు నుంచి తెప్పించుకోవాలంటే వాళ్ళ పల్లెల్లో, వీళ్ళు పట్టణంలో. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా కుటుంబాలను మళ్ళీ దగ్గర చేస్తుంది ఆమె వంటలతో. సో అందుకని ఒకసారి సావిత్రమ్మతో మాట్లాడదాం. అండ్ పండగ సందర్భంగా పిండి వంటల గురించి కూడా మనం తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే. బాగున్నారా? సో షాప్ అంతా కూడా ఒక ఫంక్షన్ అయితే ఎట్లా ఉంటుంది పిండి వంటలు చేయడంలో, అంత బిజీగా కనిపిస్తుంది. పండగ కదా, పండగకి ఇట్లనే ఉంటుంది. సంక్రాంతి పండగ. సో ఇన్ జనరల్ గా హైదరాబాద్ లో అంటే బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు అవే ఇష్టపడతారు. కానీ మీ షాప్ లో చూస్తే పిండి వంటలు కొనడం కూడా చాలా మంది వచ్చి ఇంట్లో వాళ్ళ కోసం అని కొంతమంది, ఎక్కడో విదేశాల్లో ఉండే వాళ్ళ కోసం అని కొంతమంది కొనుక్కొని పోతున్నారు. ఏంది స్పెషల్? అసలు స్పెషల్ ఏంటంటే మేము ఇక్కడ 30 సంవత్సరాలు పెట్టి ఏది ఒకదానికి ఒకటి వాడము. కడాయిలు వేరే పెడతాము. రోజు సాయంత్రం ఆయిల్ తీసేస్తాము. తెల్లవారి ఫ్రెష్ ఆయిల్ పోసి కాలుస్తాము. అవన్నీ రోజులు ఉన్నా స్మెల్ రాదు. అట్లా అందుకొరకని స్పెషల్ మా దగ్గర. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి అయినా ఎంత జనాలు ఉన్నారో చూడండి, ఎంత నడుస్తుంది. ఒక్కలతోటి స్టార్ట్ చేసినాం. అవునా? ఒక్కరితోటే స్టార్ట్ చేసినాం ఫస్ట్. ఇప్పుడు 100 మంది ఉన్నారు. 100 మందికి రోజు ఇక్కడే భోజనాలు, టిఫిన్లు, టీలు అన్ని ఇక్కడే. పనిచేసే వాళ్ళు 100 మంది ఉన్నారు. 100 మందికి రోజు ఇక్కడే భోజనం. రోజు ఇక్కడ 2 సార్లు టీలు, టిఫిన్లు, వాళ్ళకు అన్ని ఇక్కడే. అసలు ఎట్లా వచ్చింది ఆలోచన మనకు? అది భగవంతుని దయ. మనము ఆలోచించితే వచ్చేది కాదు ఇది. అది ఏదో పిండి మా దాంట్లో ఎవ్వరు చెయ్యరు. ఈ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా అని అప్పుడు అందరూ నవ్వేండ్రు అట్లా. ఇప్పుడు 100 మంది చేస్తుంది ఇక్కడ. మా చుట్టాలు అందరు కూడా ఇవే చేస్తుంది అప్పాలు. అంతే. నీ చేతిలో ఏం మ్యాజిక్ ఉంది మరి, ఇంత టేస్టీగా చేస్తున్నావు అప్పాలు? భగవంతుని దయ. ఏమున్నదో మరి. అంతేనా? చేతిలో ఏం మ్యాజిక్ లేదు కదా? ఏం లేదు. మరి ఇన్ని పిండి వంటలు చేస్తున్నారు, నేను సకినాల సావిత్రమ్మ అని ఇట్లా పేరు పడ్డది మీకు? సకినాలు చాలా చేస్తాం కదా, అందుకొరకు ఒకరు మా చుట్టాలు రాసిండ్రు, అత్తయ్య మీకు సకినాలు అంటే చాలా మంచిగా చేస్తుండ్రు, టేస్ట్గా ఉన్నాయి, సకినాల సావిత్రమ్మ అని రాసిండ్రు. అప్పటి నుంచి అందరికి సకినాల సావిత్రమ్మ అంటేనే తెలుసు. వట్టిగా ఏమన్నా ఫంక్షన్లకు పోతే చేస్తే సకినాల సావిత్రమ్మ మీరేనా మీరేనా అని అక్కడ నిల్చొని అడుగుతారు. వీడియోలో చూసి అడిగి ఓసారి వాళ్ళు సెల్లులో ఫోన్లు తీసుకుంటారు. అట్లా అంత భగవంతుని దయ. మన చేతిలో ఏం లేదు. అన్ని దేశాలకు పోతాయి అప్పాలు, ఇప్పుడు ఒక్క దగ్గర కాదు. మొన్న జర్మనీ నుంచి వచ్చిండ్రు, అక్కడ చూసిండ్రట వీడియో చూసి. మా దగ్గర కూడా 5,000 మంది వస్తారు తెలంగాణ వాళ్ళు. నేను అక్కడ చెప్తా, ఇది ఎందుకు ఇట్లా టేస్ట్గా ఉంటాయి మాకు చెప్పరా అని వీడియో తీసుకొని పోయిండ్రు. వాళ్ళు అక్కడ జర్మనీలో చెప్తాం మీటింగ్ అప్పుడు అని, మన ఇంత టేస్ట్ ఎందుకు ఉంటున్నాయి. ఏమి లేదు, పెద్ద కడాయి పెట్టి చాలా నూనె పోస్తాము. పెద్ద మంట ఉంటది కాబట్టి మంచిగా కరకర వస్తాయి. ఇంట్లో చిన్న కంచుడు పెట్టి కొంచెం నూనె పోసి కాలుస్తాం కాబట్టి అంత టేస్ట్గా రావు.
చేతులు ఏమి లేదు మ్యాజిక్, మ్యాజిక్ అయితే ఏం లేదు కదా. ఏమి లేదు లేదు. సో ఇంకేమేమి చేస్తుంటారు పిండి వంటలు? పిండి వంటలు చాలా రకాలు ఉంటాయి మా దగ్గర, ఒక 50 రకాలు ఉంటాయి. సకినాలే 5 రకాలు చేస్తాం. సకినాలే కేవలం? సకినాలలోనే 5 రకాలు? 5 రకాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి అమ్మా? ఏముంటాయి, తెల్ల సకినాలు ఉంటాయి, అందులో ఉప్పు ఓమ జీలకర్ర వేసి చేస్తాము. ఒకటి పచ్చి కారం పచ్చిమిర్చి ఉంటది కదా, అవిటితోటి చేస్తాము. ఒకటి పండు మిరపకాయలు ఉంటాయి కదా, అవిటితోటి చేస్తాము. ఒకటి కారపొడి రోజు చేస్తాము, కారపొడి వేసి, తెల్ల సకినాలు కారపొడి వేసి. ఒకటి పాలు వెన్న పోసి ఎవరైనా ఆర్డర్ ఇస్తే చేస్తాం, పాలతోటే కలిపి వెన్నేసి చేస్తాం. 5 రకాల సకినాలు చేస్తాం. సో పిండి వంటలు అంటే ఊర్లలో చేసుకునేటోళ్ళం, కానీ అసలు ఇప్పుడు సిటీ ఉండే వాళ్ళకి అంత టైం ఉండక, కొంతమంది చెయ్యరాక, ఈ జనరేషన్ వాళ్ళకి కొంతమంది చెయ్యరాకనే 1 కిలో కొరకు బియ్యం కడగాలి, నానబెట్టాలి, నువ్వులు కడగాలి, పెద్ద పని కదా. 1 కిలో కొనకపోతే అయిపోతుంది కదా పని. అవి మళ్ళీ టేస్ట్గా ఉంటున్నాయి కాబట్టి అందరూ ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి వంటలు అని తీసుకుపోతారు. అందరికి అట్లా పేరు వచ్చింది మన షాప్లో. తెచ్చిర్రు మీరు? ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మా వర్కర్స్ అందరు చాలా మంచోళ్ళు, వాళ్ళు మంచిగా పనిచేస్తారు కాబట్టి మంచిగా ఉంటాయి. మరి మీరు కూడా వాళ్ళని మంచిగా చూసుకుంటున్నారు కదా? మంచిగా చూసుకుంటాం. వాళ్ళని తిరుపతికి ఫ్లైట్ లో తీసుకుపోయినాం 2 సార్లు. అందరినీ ఏమన్నా మొక్కు కాదు, వాళ్ళకి పాపం చూపెడితే మంచిది కదా, వాళ్ళు చేస్తేనే మనకు కదా పని వర్కర్స్. ఇక చాలమ్మా మేము ఎందుకు ఫ్లైట్ ఎక్కుతాము, ఈ దేవుణ్ణి చూసినాము, ఈ జన్మకి ఇది చాలని వాళ్ళు దండం పెట్టుడు, అదే సంతోషం మనకు. సంవత్సరానికి ఒకసారి ఎక్కడికో ఒకసారి యాత్రలకు తీసుకపోతాం, ఓసారి సిరిడికి, ఓసారి ధర్మపురికి, ఓసారి ఇక్కడ యాదగిరి గుట్టకు, అట్లా సంవత్సరానికి ఒకసారి తీసుకుపోతాం. వర్కర్స్ అందరికీ యూనిఫామ్, సంవత్సరానికి ఒక్కసారి యూనిఫామ్. పండుగలకు మనం ఏమి చేసుకుంటామో వాళ్ళకు కూడా పిండి వంటలు అవే చేసి పెడతాం. పండుగ రోజు ప్రతి సండే ఎగ్గు చికెను అట్లా చేసిస్తారు, బిర్యానీ చేసుకుంటారు. వాళ్ళ బర్త్డేలైనా ఏవైనా వాళ్ళకు చేసిస్తాం. వాళ్ళు చేస్తేనే కదా మనకు పని. వాళ్ళు అట్లే ఉంటారు, మేము అట్లే చూస్తున్నాం. వాళ్ళ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటే మనిషి, మాకు చిన్న మిక్సీ, మామూలుగా 1 గ్లాస్ 6 గ్లాసుల బియ్యం పోసి చేసేది. అప్పుడు బోర్డు లేదు, ఏమి లేదు. మా పిండి వంటలు మేము మంచిగా చేస్తామని మొదటి నుంచి ఇట్లనే మంచిగా చేస్తా, టేస్ట్గా ఉంటాయని వట్టిగా పేరుతోటే ఒక్కొక్కరికి అట్లా తెలిసిపోయింది. బోర్డు లేకున్నా ఏది లేకున్నా కానీ ఒక్క మనిషితోటే స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఎంత అమ్ముతారమ్మా? ఇప్పుడు సకినాలు కావచ్చు, ఇవన్నీ కూడా పిండి వంటలు పండగల టైంలో ఎట్లా ఉంటది మీకు? పండుగ రోజు మస్తు చేస్తాము, ఎన్ని చేసినా సరిపోవు. అందరూ ఒకేసారి వస్తారు. ఈ 3 రోజులలో రోజు 200-300 మంది వస్తారు, ఎక్కువ వస్తారు. ఎన్ని చేసినా సరిపోవు అసలు. ఏంటంటే ఒకరు ఇచ్చిన వాళ్ళేమో మంచి సంతోషంగా పోతారు, ఇయ్యని వాళ్ళేమో ఇక్కడ దొరుకుతాయి అని వస్తే, మీ పండుగ అని వస్తే మాకు ఇస్తలేరని లొల్లి పెట్టిపోతారు. కానీ అందరు ఒకేసారి వస్తే ఎక్కడి నుంచి వెళ్ళి అందుతాయి. ఎన్ని కిలోలు చేసినా అందాయి. క్వింటాల్ చేస్తారా? రోజుకు 3-4 క్వింటాలు చేస్తారు. 10-15 మంది చేస్తారు సకినాలే. ఏ ఐటమ్ చేసేటోళ్ళు ఆ ఐటమే చేస్తారు. జోకేటోళ్ళు 20 మందిది అనుకున్నారు. కౌంటర్ కాడ జోకిచ్చే వాళ్ళే 20 మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. మరి ఇక్కడ వీళ్ళకి ముందుగానే ట్రైనింగ్ ఇస్తారా, మీరు ఎట్లా చేయాలి పిండి వంటలని? వాళ్ళందరికీ తెలిసి ఏ ఐటమ్ చేసేటోళ్ళు ఆ ఐటమే చేస్తారు. టేస్ట్ లేకుంటే ఎవరు కొనుక్కపోరు కదా. సకినాలు చేసేటోళ్ళు సకినాలు, గారెలు చేసేటోళ్ళు గారెలు, కర్రీలు చేసేటోళ్ళు కర్రీలు, లడ్డు చేసేటోళ్ళు లడ్డు, అన్ని ఏ ఐటమ్స్ ఏవి చేస్తారో అవే చేస్తారు వాళ్ళు. రోజు సర్వపిండ్లు చేస్తారు, 300-400 జొన్న రొట్టెలు చేస్తారు, అన్ని ఐటమ్స్ చాలా రకాలు చేస్తారు. మైసూర్ పాక చేస్తారు, బాదుషా చేస్తారు, కాజా చేస్తారు, రవ్వ లడ్డు చేస్తారు, బూందీ లడ్డు చేస్తారు, సున్నుండలు ఒక 10 రకాల సున్నుండలే చేస్తారు రోజు. ఇందాక వచ్చినప్పుడు చూసినాం మీ బాబు, మీ మనమడే మనమడే అందరు ఇదే బిజినెస్ అయినా ఇప్పుడు
ఇప్పుడు మన్మడైతే ఇదే అన్ని దేశాలకు పోయేటట్టుగా అన్ని వాడే ఈ వీడియోలతోటి మాట్లాడు అంతా వాడే చేస్తాడు. చూసి అంతటికి పంపించేది వాడే. మా కొడుకు కోడలు మన్మడు అందరు ఇదే చూసుకుంటారు. మా కోడలు వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇక్కడే ఉంటారు, ఫ్యాక్టరీలు ఉంటారు. నాచారమల్ల పెద్ద ఫ్యాక్టరీ ఉంది మాది. ఫ్యాక్టరీ కూడా పెట్టారు. పెద్ద ఫ్యాక్టరీ ఉంది, 3 అంతస్తులు కట్టినాం ఫ్యాక్టరీ దీని కొరకే. అన్నీ అక్కడనే సకినాలు లడ్డూలు అవన్నీ అక్కడ చేస్తే ఇక్కడికి తీసుకొస్తారు. ఈడ పల్లి గారెలు పప్పు గారెలు అవి ఇక్కడ చేస్తాం. కర్రీలు చెగోడీలు ఈడ చేస్తారు. మిగతా అన్నీ ఫ్యాక్టరీలే చేస్తారు. ఫ్యాక్టరీ నుంచి 3 వ్యాన్లు ఉన్నాయి. రోజు 4-5 డ్రైవర్లు ఉన్నారు. అక్కడ నుంచే తీసుకొస్తారు. ఇక్కడికి అయినట్టు తీసుకొస్తారు. ఫ్రెష్గా ఉంటాయి కదా. మొత్తానికైతే ఈ తరం వాళ్ళకి పిండి వంటలు ఏంటిదో రుచి చూపిస్తున్నారు మీరు. ఇక్కడ ఎవరికి తెలియదు కదా ఈ పిండి వంటలు అంటేనే, సకినాలు అంటేనే చెయ్యరాదు ఎవరికి. అవును. ఎంతమ్మా మీ ఏజ్? ఇంకా చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. 83. 83 సంవత్సరాలు. చేస్తారా ఇంకా సకినాలు? చేస్తా. ఇప్పుడు ఇందాక కర్రీలు అల్లేదాన్ని ఇక్కడ వచ్చిన మీరు వీడియో వాళ్ళతోటి మాట్లాడాలంటే రమ్మంటే మరి పోతారు కావచ్చు. ఏం తింటారు ఇంత ఎనర్జెటిక్ ఉన్నారు? బయట తిన నేను. బయట ఫుడ్ ఎక్కడ తిన్నా, మా ఇంట్లో చేసిన వంటలే తింటా. రాత్రి 12 అయినా ఇంటికి వచ్చే తింటా. ఏ ఫంక్షన్లో తినా, ఎక్కడ తినా. ఎక్కడన్నా ఫంక్షన్లకు పోయినా నా కొరకు వేరే కుక్కర్లో బియ్యం పెట్టి పెడితే తింటా, అంతేగాని వేరే ఏం లేదు. తినుడు బయట ఫుడ్ తినాను అంతే. ఇప్పుడు మా కింద చేసినయే తినా నేను. ఎందుకంటే అన్నీ నాకు ఆరోగ్యానికి మంచిది అని ఎట్లాగానే ఇంట్లో చేసిన వంటనే తింటా. ఇందాక మాట్లాడేటప్పుడు ఒక ముచ్చట చెప్పారు, అప్పలు అమ్ముకొని పోతారా మీరు పట్నం అని. అట్లా అన్నోళ్ళు ఇవాళ మిమ్మల్ని ఏమంటున్నారు? ఎట్లా అంటే మీరు చేయబట్టి ఇంతమందికి ఉపాధి కల్పిస్తాండ్రు, ఇంతమందికి మీ లాంటి వాళ్ళు ఉండాలి అని ఒకరు అంటారు, మీ ఆశీర్వచనం ఉండాలి అని ఒకరు అంటారు. ఇంతమందికి ఉపాధి కల్పించండ్రు, ఇంతమంది మీరు చేయబట్టి అప్పాలు చేస్తుండ్రు అని అంటే సంతోషం కదా. మనకు మంచి పని చేస్తుండ్రని అందరు సంతోషపడితే మనకు కూడా సంతోషం. ఇట్లా ఎన్నో వీడియోలలో చూసి అయ్యో మీరేనా అంటే మీరేనా, ఏ ఫంక్షన్లకు పోయినా వీడియోలో చూసినాం మీరేనా, సకినాల సావిత్రమ్మ అంటే మీరేనా అని వచ్చి ఒక్క ఫోటో తీసుకుంటామని అట్లా అడుగుతారు, తీసుకుంటారు. ఫోటోలు తీసుకుంటారు. అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళు ఉన్నారమ్మా? ఉన్నారు. వాళ్ళేమంటుంటారు? 3 తమ్ముళ్ళు ఉన్నారు, 4 అక్క చెల్లెళ్ళు. ఒక చెల్లె ఇదే బిజినెస్, తమ్ముని బిడ్డ ఇదే, మా చిన్న తమ్ముడు వాళ్ళు ఇదే, చాలా మంది ఇదే బిజినెస్ మా వాళ్ళందరూ. మీరు స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసిరా వాళ్ళు కూడా? మనది చేసినప్పుడు ఎవ్వరిది లేదు, మా దాంట్లో ఎవ్వరు చెయ్యరు ఈ అప్పాలు, ఈ పని చెయ్యరు. కష్టమని కష్టపడు కాదు, వెల్మస్ దాంట్లో ఇంకా బయట పోరు, ఈ అప్పాల షాప్ పెట్టుకోరు. అన్నీ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉండే. తెలంగాణ పిండి వంటలు అంటే మనయే ఫస్ట్ స్టార్ట్ చేసుడు. అందరు ఇప్పుడు 100 మంది చేస్తాండ్రు చూసి. 100 మంది చేసినా మళ్ళీ మీ స్పెషాలిటీ మీకే ఫుడ్ లా ఉన్నది, మాది మాకే నడుస్తుంది. భగవంతుని పుణ్యాన మాకు ఎప్పట్లాగానే నడుస్తుంది. ఇప్పుడు విదేశాలకు కూడా ప్యాకింగ్, ఇప్పుడు జరుగుతున్న ప్యాకింగ్ ఇవేనా ఈ డబ్బాలన్నీ కూడా? ఇవన్నీ ప్యాకింగ్ ఒక్కొక్కరు క్వింటాలు 2 క్వింటాలు ఇస్తారు. ఈ పండుగకు మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు పండుగకు పంచుతారు కదా. ఒక బాక్స్లో 11 రకాలు, ఏవి కిలో పెట్టి 100 బాక్సులు 200 బాక్సులు అట్లా ఆర్డర్ ఇస్తారు. చాలా ఆర్డర్స్ వస్తాయి మాకు. ఓన్లీ సంక్రాంతి ఒకటేనా సంవత్సరం మొత్తంలో? ఇంకెప్పుడు ఉంటుందమ్మా? సంక్రాంతి ఒక్కటే. సంక్రాంతికి ఏమో చాలా వస్తాయి, బట్టెప్పుడు కూడా రోజు నడుస్తాయి. 100 మంది ఎప్పుడు పనిచేస్తారు, రికమ్ ఉండదు. మనం వాళ్ళవి రాకుంటేమో కానీ మనం ఎప్పుడు బంద్ చేయం. వాళ్ళని బంద్ చేస్తే మళ్ళీ మనకు అవసరం ఉన్న రోజు రారు కదా, అట్లా ఎప్పుడు బంద్ చేయాలి. అసలు ఈ ఏజ్ లో అందరూ రిలాక్స్ అవ్వాలి, లేదంటే ఇక్కడక్కడ తీర్థయాత్రలు చేయాలి, ఇవన్నీ ఆలోచనలు ఉంటాయి. మరి సావిత్రమ్మకి ఆలోచన ఏముంటది? భగవంతుని దయ, ఇంతమంది వస్తాండ్రు పోతాండ్రు అంటే సంతోషం కదా. సంతోషానికి ఏమనిపించదు, చెయ్యాలనిపిస్తుంది. కిందికి వచ్చి కర్రీలు ఆర్డర్ ఉన్నాయంటే పండగ కదా, అక్కడ కూర్చుంటే వాళ్ళు కూడా స్పీడ్గా చేస్తారు. మనం చేస్తూ ఉంటే వాళ్ళు కూడా స్పీడ్గా చేస్తారు. వాళ్ళతో కలిసి కూర్చొని చేస్తారు, ఇంకా కలిసి కూర్చొని చేస్తారు. సో ఎన్ని రోజులు ఇంక హడావిడి అంతా కూడా ఇప్పుడు మీకు పండగది?
ఈ పండుగ 15 రోజుల దాకా ఉంటుంది. మళ్ళీ పండుగ పోయినాక కూడా బయటకు పోయేటోళ్ళు ఉంటారు కదా, మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మళ్ళీ తీసుకుపోతారు. పండుగ పోయినాక కూడా ఉంటుంది. ఒక్క రోజు బంద్ చేస్తాం పండుగ నాడే, రోజు నడుస్తుంది. సో అప్పట్లో పండగలు అంటే ఒక సందడి ఉండేది. సో ఇప్పుడు పండగలు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు పండుగలప్పుడు అంటే మేము వెనకడ చేసుకుంటే అన్ని ఊర్లలో ఒకరికొకరం కలిసి చేసుకునేది. 10 రోజులు ఒకరింట్లో అయినాక ఒకరింట్లో. ఇట్లా వర్కర్స్ ఈ పని లేదు కదా, అట్లా పండగ వస్తే అదొక సందడిగా ఉంటుండే. ఇప్పుడు ఇక్కడ ఇక అందరు వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళతోటి కలిసి పని చేస్తూ ఉంటే ఇంకా చెయ్యాలి అని, ఎవరు వాపస్ పోవద్దు పండుగకని, అట్లా చెయ్యాలని సంతోషం. సో వెనకటి రోజులు ఇంకా ఉన్నాయా పండగల్లో? వెనకటి రోజులు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఇప్పుడు ఎవరు చేసుకుంటారు? ఎవరింట్లో వాళ్ళు సకినాలు అంటేనే తెలియదు, చెగోడీలు అంటే తెలియదు ఎవరికి. ఇప్పుడు ఇట్లా వీడియోలో చూసి వస్తారు ఎక్కడెక్కడి నుంచో, మీ వీడియో చూసినామమ్మా అని చూసే వస్తున్నామని. ఇక్కడ కూడా ఎంతమందో వస్తారు ఈ అప్పాలకు. మనం ప్రతిసారికి బిజినెస్ కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది, చాలా బిజీ అయిపోతున్నాం అని చెప్పేసి ఇందాక కౌంటర్ దగ్గర అన్నారు. నిజమేనా? నిజమే. అనుకున్నారా మీరు అసలు ఇంత బిజినెస్ అవుతుంది, ఇప్పుడు ఇంత మంది పని చేయించుకోవడానికి పెట్టుకుంటాను నేను అని నేను కళలో కూడా అనుకోలే. ఇంత మంది అవుతారని ఎట్లా అనుకుంటాం? 100 మంది ఒక్కళ్ళతోటి స్టార్ట్ చేసింది 100 మంది అవుతారని ఎట్లా అనుకుంటాం మనం? అది కూడా తక్కువ సమయం, అలా తక్కువ సమయం అట్లా. ఇప్పుడు మళ్ళా మనమే పిలిస్తే వర్కర్స్ రారు కదా, వాళ్ళే ఒకళ్ళ ద్వారా ఒకరు, వాళ్ళ చుట్టాలనే వాళ్ళ అమ్మ వాళ్ళు మంచోళ్ళు మంచిగా చూస్తారని తీసుకొస్తారు. వాళ్ళు అట్లా వచ్చేపటికనే మనకు నడుస్తుంది. ఇట్లా వర్కర్స్ కూడా చాలా మంచోళ్ళు. ఇప్పుడు ఈ పండుగలప్పుడు లేట్గా ఒకరోజు 1 గంట ముందు వస్తే వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాం. కొంచెం లేట్గా పోతే ఎక్కువ, పండుగలప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి చేయించుకుంటాం. వాళ్ళు కూడా చేస్తారు, అట్లా అందిస్తారు. సో మొత్తానికి అయితే చాలా సంతోషం. ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ఫ్రాంచైజీ అట్లా ఏమైనా ఆలోచన ఉందమ్మా? ఇంకా చెయ్యాలనే ఉంటది కదా ఎవరికైనా, నడుస్తా ఉంటే చాలా సంతోషం కదా. ఇక్కడ ఒక దగ్గర నేను షాప్ అఫీస్పేటలో ఉన్నది ఒకటి, ఫ్యాక్టరీలో ఉన్నది, నాచారం ఫ్యాక్టరీలో ఒకటి. ఇక్కడనేమో ఎక్కువ సేల్ అవుతాయి, ఫ్యాక్టరీలో చేస్తారు, అక్కడ ఎక్కువ సేల్ కావు, ఏదో కొంతమంది వచ్చి తీసుకుపోతారు. ఇక్కడైతేనేమో అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, వర్కర్స్ కూడా చాలా మంది ఉంటారు చూపించేటోళ్ళు, ఇక్కడికే వస్తారు, ఇక్కడికే వచ్చి తీసుకుంటారు. ఇక్కడే నేర్చుకొని మళ్ళీ వెళ్ళి బయట పెట్టుకుంటుంటారు కదా, ఏమనిపించదమ్మా మీకు? ఏమనిపించదు నాకు. వాళ్ళు బాగుపడితే మంచిదే కదా, సంతోషం. పోతే దండం పెడతారు. అది ఎన్నో చదువులు ట్రైనింగ్ పోయినాగానే మీ దగ్గర అప్పాల ట్రైనింగ్కి వచ్చినాము, మీ దగ్గరకు వచ్చేప్పటికనే ఇట్లా నడుస్తుంది. దేవుని ఫోటో కంటే ముందు తెల్లారులేసి మీకే దండం పెట్టుకుంటామంటారు. అట్లా 10 మంది బతికితే మంచిదే కదా మనకు అని కోరుకుంటాను. ట్రైనింగ్ ఇస్తారు అప్పాల ట్రైనింగ్, వాళ్ళకి భోజనం పెట్టి ట్రైనింగ్ నేర్చుకోమని చెప్తా వస్తే. ఎన్ని రోజులు ఉంటుందమ్మా ట్రైనింగ్? వాళ్ళు ఇష్టము, తొందరగా నేర్చుకునేటోళ్ళకు తొందరగా వస్తుంది. 2-3 రోజులు చూసి నేర్చుకునేటోళ్ళు మనం చెప్పిన దానికంటే చూసి నేర్చుకుంటే బాగుంటది కదా, అట్లా చెప్తాను నేను. మామూలు కొలతలు చెప్పమంటారు, చెప్తే మీకు అర్థం కాదు, వచ్చి ఉండి చూసి నేర్చుకోండి అని చెప్తారు. ఇట్లా వచ్చి ఉండి చూసి నేర్చుకొని వెళ్తుంటారు. వెళ్ళి మళ్ళీ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళకు మంచిగా నడుస్తుంది కూడా. ఒక్కొక్కరు చాలా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో అప్పల వ్యాపారంతో కూడా బిజినెస్ చేయొచ్చు, అది హైదరాబాద్ పిండి వంటలు అంటే ఇప్పుడు సావిత్రమ్మ అది అవును చేయొచ్చు అని నిరూపించిండ్రు. అంతేనా? అంతే. అసలు ఎప్పుడైనా అనుకున్నారా ఇట్లా అప్పాలు నేర్పిస్తాను నేను, ఒక ట్రైనింగ్ ఇస్తాను అనేది? ఎప్పుడు ఎందుకు అనుకుంటాం ఇట్లా? ఎప్పుడు అనుకోలేదు. అనుకుంటే అవుతుంది ఆ పని. భగవంతుని దయ, ఇంతమంది ఉండు ఇట్లా చేసుడు, మనం చేద్దామంటే కాదు కదా పని. భగవంతుని దయ ఉంటేనే అవుతుంది ఏదైనా కానీ. ఇంతమంది రావడము, ఇంతమంది కొనుక్కొని పోవడము చూసినా కొద్ది సంతోషం. అమ్మ ఒక వీడియో తీసుకుంటాం మీతోటి అని వచ్చి తీసుకుంటారు. మీ ఆశీర్వచనం మీ ఇండ్లను ఒక్కళ్ళు అంటారు, మనసుకు ఒక రకం. ఇప్పుడు సకినాల సావిత్రమ్మ చేతి వంటలు, అందరు పిండి వంటలు టేస్ట్ చేస్తారు. మరి సావిత్రమ్మ ఎవరి దగ్గర నేర్చుకుంది? అమ్మనా అత్తనా?
ఎవరి దగ్గర చూసి నేర్చుకున్నాను నేను. అమ్మ నేర్పియలే, అత్త నేర్పియలే, అందరు చేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకునేదాన్ని. చిన్నప్పటి నుంచి పని ఇంట్రెస్ట్ నాకు. ఎవరింట్లో ఫంక్షన్లు అయినా వాళ్ళ ఇంట్లో చేసేదాన్ని పోయి పని. 10 మందికి భోజనం మంచిగా పెడితే మంచిగా కదా అని, రోజు మన ఇంట్లో పనే కదా అని, ఊర్లో ఫంక్షన్లు అయితే వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని అక్కడ చెప్పేదాన్ని, చేసేదాన్ని. అట్లా చేస్తే మంచిది కదా అని చిన్నప్పటి నుంచి పని ఇంట్రెస్ట్ నాకు. అందుకొరకే వచ్చింది. మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తుంది పని, ఒకరు చెప్తే రాదు. సో ఇదన్నమాట పిజ్జా బర్గర్ జమానాలో ఇంకా పిండి వంటల రుచి చూపించడమే కాదు, ఒక్కసారి పిండి వంటల రుచి చూస్తే ఆ పండగ వైబ్స్ మళ్ళీ వాళ్ళ ఇంటికి రావాలంటే US లో ఉన్నా, జర్మనీలో ఉన్నా, ఇక ఎక్కడున్నా కూడా వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ నుంచి ఆర్డర్స్ పెట్టుకుంటారు. నేను కేవలం మాటలు చెప్తున్నా అనుకోగలరు. ఈ నా చుట్టూ ఉండే బాక్సెస్ అన్ని కూడా విదేశాలకు వెళ్ళడానికి ప్యాకింగ్ తో ఫుల్ టు ఫుల్ బిజీ అయిపోయింది అన్నమాట.